హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూశారు. అందరూ బాగా సర్ప్రైజ్ అయ్యారు. సర్ప్రైజ్ అయిన పదం కన్నా షాక్ అయినట్టున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కట్ ఆఫ్ అనేది మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్స్ కన్నా ఈ సంవత్సరం పెరుగుతుందనే విషయం మీకు ఇంతకుముందే నేను లైవ్ క్లాసెస్లో చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా పెరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. ప్రతి కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే పెరగటం అయితే జరిగిందండి. ఎందుకు పెరిగింది, దాని వెనకైనా రీజన్ ఉందంటే ఏమీ లేదు, స్టూడెంట్స్ చదువుతున్నారు, అంతకుమించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. రెండోది ఏంటంటే పేపర్స్ కొంతవరకు ఈజీగా రావటం వల్ల ఎక్కువ మంది స్కోర్ చేయగలిగారు, దానివల్ల కట్ ఆఫ్ పెరిగిందే తప్ప అదేదో పేపర్స్ స్టూడెంట్స్ అందరూ మన పిల్లవాడికి రాలేదు, ఎందుకు రాలేదు అంటే ఇక రీజన్స్ 100 రీజన్స్ ఉండొచ్చు. బట్ స్టూడెంట్స్ అందరూ చదువుతున్నారు, కష్టపడుతున్నారు. దానితోడు పేపర్స్ అనేది కొంత స్టాండర్డ్ తగ్గటం, పర్టికులర్గా జనవరిలో కొంత స్టాండర్డ్స్ తగ్గటం. అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎప్పుడైతే ఈజీగా వచ్చిందో, అఫ్కోర్స్ కెమిస్ట్రీ అనేది జనరల్గా కొంత ఈజీగానే ఉంటుంది, ఫిజిక్స్ పేపర్ కూడా చాలా పేపర్స్ సెషన్స్లో ఈజీగా రావటం అనేది కట్ ఆఫ్ని అయితే భారీగా పెంచడానికి పెద్ద ఫిజిక్స్ ఉపయోగపడింది అని చెప్పచ్చు. సో కట్ ఆఫ్ చేంజెస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. కామన్ సిఆర్ఎల్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 90.77 ఉంటే 93.22, అంటే దగ్గరగా 2.45% పెరిగిందండి. అంటే దాదాపుగా ఒక 10 మార్క్స్ వేరియేషన్ అనేది డెఫినెట్గా అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడికి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే పెద్ద తేడా అయితే ఏమీ లేదండి. పీడబ్ల్యూడికి సంబంధించి రాసిన స్టూడెంట్స్ కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి రావటం సహజం, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూడండి, నేను మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, ఈసారి 80 నుంచి 82 వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే 81.832 వచ్చింది. 75 లాస్ట్ ఇయర్ వచ్చింది, 75%, అంటే దాదాపుగా 5% అనేది పెరిగింది. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 73.6 ఉంటే ఈ సంవత్సరం 79.67కి వెళ్ళింది. అది కూడా దగ్గరగా 6% పెరిగిపోయింది. అంటే దాదాపుగా ఒక 20 కనీసం 10 మార్క్స్ నుంచి 20 మార్క్స్, అంటే 3-4 క్వశ్చన్సే డిసైడ్ చేసినాయి అన్నమాట. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ మధ్య గ్యాప్ అనేది మనం చేయలేకపోవటం వల్ల ఒక 5 క్వశ్చన్స్ అనేది తలరాతిని మార్చిందంటారు సరే, అలా మారిపోయింది. అలాగే ఎస్సీ కేటగిరీ నేను కూడా సర్ప్రైజ్ అయింది. నా అంచనా కూడా అందం ఏంటంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్, నేను అనుకున్న కట్ ఆఫ్ వేరు, ఇక్కడికి వచ్చిన కట్ ఆఫ్ వేరు. 51 నుంచి ఒక్కసారిగా 60కి పెరిగిపోయింది. ఇది హైయెస్ట్ అండి. ఇది అంటే ఎక్సలెంట్గా కేటగిరీ రిజర్వేషన్ ఉపయోగించుకొని సూపర్గా కష్టపడి బ్రహ్మాండంగా చదువుతున్న స్టూడెంట్స్ కేటగిరీలో ఉండటం వల్ల ఇంత స్కోర్ అయితే రావటం అయితే జరిగింది. ఇంత ఒక్కసారిగా డ్రాస్టిక్గా పెరగటం అయితే జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 37 నుంచి 46, ఇది కూడా 9% అనేది పెరిగింది. ఓవరాల్గా కనుక మీరు చూసుకున్నట్లయితే కట్ ఆఫ్స్ కనుక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ అనేవి ఓపెన్ కేటగిరీకి అయితే 2 అంటే దగ్గరగా 3 క్వశ్చన్స్ మార్జిన్ అండి. అంటే 12 మార్క్స్ మార్జిన్ అనమాట, 12 మార్క్స్ మార్జిన్. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 5%, దగ్గరకి ఇది 12 నుంచి 20 మార్క్స్ వరకు గ్యాప్ అండి. ఇది మార్క్స్ పరంగా చూస్తే 12 నుంచి 20 మార్క్స్, అంటే 3 to 5 క్వశ్చన్స్ వరకు, 3 నుంచి 5 క్వశ్చన్స్ వరకు గ్యాప్ వచ్చింది. ఇది అంటే ఒక 3 క్వశ్చన్స్. అలాగే ఓబీసీ కేటగిరీ అయితే 4 lakhs పైన, ఓపెన్ కేటగిరీ కన్నా ఎక్కువ మంది అప్లై చేశారండి ఈసారి ఓబీసీ కేటగిరీ వాళ్ళు. ఓబీసీ కేటగిరీ కూడా నేను అనుకోవడం ఏంటంటే దగ్గరగా 20 మార్క్స్ గ్యాప్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా అట్లీస్ట్. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి అయితే పెద్ద గ్యాప్ ఏమి ఉండదు, కానీ 8 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా ఇక్కడ తేడా చేసి ఉండొచ్చు. ఇక్కడ 3 to 4 క్వశ్చన్స్ అనేది గ్యాప్ చేసి ఉండొచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి కూడా అరౌండ్ 2 క్వశ్చన్స్ రావటం వల్ల, అంటే 8 మార్క్స్ తేడా రావటం వల్ల పర్సంటేజ్ కోల్పోయితే ఉండొచ్చు. సో ఇది కట్ ఆఫ్స్ చేంజ్ అనేది ఈ సంవత్సరం డ్రాస్టిక్గా పెరిగింది. దానివల్ల ఒకటే రీజన్, నేను అనుకున్న రీజన్స్ 2 రీజన్స్లో ఫస్ట్ రీజన్ అయితే ఇందా చెప్పినట్టుగా మీకు ఒకటి ఫిజిక్స్ కూడా ఈజీగా రావటం అనేది దెబ్బ కొట్టింది. రెండోది స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఏమీ చేయలేం, కానీ మనం కూడా చదవాలి. చదివే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆఫ్లైన్ ఇప్పుడంతా ఆఫ్లైన్ నమ్ముకుని చదువుకుంటున్నారు. రివిజన్ కోసం ఏదైనా ఆన్లైన్ అలాంటి వాడి క్లాసులు చెప్తుంటే వింటున్నారు తప్ప మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ కూడా ఆఫ్లైన్కి వెళ్ళిపోయి విగరస్గా చదువుకుంటున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నథింగ్ టు వర్రీ. తక్కువ పర్సెంటేజ్ వచ్చింది మాత్రం కంగారు పడిపోవాల్సింది ఏం లేదు. మనకు ముందున్న ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. బిట్సాట్ అవ్వచ్చు, తర్వాత చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంసెట్ ఉంది. కష్టపడండి, చదవండి. ఈ పర్సెంటేజ్ గ్యాప్ అనేది జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ కోసం తప్ప మీరైతే మీ కష్టాన్ని నమ్ముకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.